అమ్మా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అందుకే తల్లి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, ప్రత్యేక 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి, మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు తల్లి. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలకి పెరిగింది తల్లి. అందుకే తెలుగింటి ఆడబడుచులు ఆదుకునే దానికి ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగోది, రైతులు ఎక్కడున్న వాళ్ళు ఆదుకునే దానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మేము చేస్తాం. 5వ హామీ, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డల తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత తల్లి? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్పాలి కదా తల్లి. ఇద్దరవుతే ఎంత? 30,000, ముగ్గురవుతే ఎంత? 45,000 రూపాయలు ప్రతి ఏడా మీ అకౌంట్ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటి తల్లి? 6వ హామీ ఏంటి? 6వ హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడబడుచులు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అమ్మా మీ ముందల అయ్యగారు మీరు ఆగాలి ప్లీజ్, మీరు ఆగాలి. నేను మారుతున్నా, మీరు ఆగాలి. 5 నిమిషాలు మీరు ఓపిక లేకపోతే ఎట్లా స్వామి? 5 నిమిషాలు ఓపిక పట్టండి స్వామి, నేను మాట్లాడతాను. 5 నిమిషాలు అన్నా ప్లీజ్. తమ్ముడు ఆగమ్మా 5 నిమిషాలు మాట్లాడింది అమ్మా. అన్నగారు 5 నిమిషాలు ఓపిక పట్టండి, నా స్పీచ్ పూర్తవలేదండి, మీరు తొందరపడుతున్నారు. దయచేసి 5 నిమిషాలు ఓపిక పట్టండి. స్పీడ్ ఎక్కువ తమ్ముడిది. అమ్మా దేవరాజు గారు, రాజకీయాలు నాకు తెలుసు, నేను చూసుకుంటానే కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? నేను కంగారు పడద్దు స్వామి, నేను చూసుకుంటానే కదా. మా బీజేపీ మిత్రులు ఆవేశపడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నా ఎందుకు కంగారు, అన్ని విషయాలు చెప్పాలి కదా, పూర్తవలే కదా నా స్పీచ్. తమ్ముడు ఒక్క నిమిషం. 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఇక్కడున్న మైనార్టీ సోదరులందరూ ఒక్క విషయం ఆలోచించాలమ్మా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అయినా కూడా ఆనాడు దుల్హన్ పథకం ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులు విదేశాలకు వెళ్లి చదవాలంటే విదేశీ విద్య ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అంతేగా తల్లి ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం జరిగింది తల్లి. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా తల్లి, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులు ఒక్క పని చేశారా? రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ ఇచ్చారా? విదేశీ విద్య ఇచ్చారా? కనీసం మసీదులకి రంగులేసినాక డబ్బులు ఇచ్చారా తల్లి? ఆలోచించమంటారు. అమ్మా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల మనం చూసాం. నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం, అబ్దుల్ సలాం అయిన కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. పలవనేరులో మిస్బా అన్న బిడ్డ 10వ తరగతి పాప ఏకంగా ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. అందుకే తల్లి ఇప్పుడు వస్తున్నారు వైకాపా నాయకులు, సిఏఏ గురించి మీకు చెప్తున్నారు తల్లి. అబద్ధాలు ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. నిజమేంటో తెలుసా తల్లి? ఈ సిఏఏ బిల్లుకి మద్దతు తెలిపింది వైకాపా పార్టీ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నుంచునే విజయసాయి రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు తెలీదా ఎన్ని మాటలు? అంటే అబద్ధాలు చెప్తున్నారు.
కావాలని మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మైనార్టీ సోదరులందరూ తెలుపుతున్నా, ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలుపుతున్నాం. అమ్మా, ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు. ఈ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కలిసి ఈ రోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదిక పైన ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా ఎంపీగా ఆగు తమ్ముడు, అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావా? 6 అడుగుల అందగాడు 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు. కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. ఒక అద్భుతమైన పారిశ్రామికవేత్త. ఆయన చెప్తా ఉంటా, మీ ఆస్తిలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలేదు కనుక ఈ రోజు ఇంత సక్సెస్ వచ్చింది నీలో. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా, అన్న ఎందుకు మీకు ఈ ఎండలో, ఈ చెమట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి, మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈ రోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందర నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు క్షమించాలి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. బ్రదర్, అన్నగారి పైన మొదటి కేసు పడిందని. అరే నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అన్ని లేవులే, మొన్నటి వరకు 22 కేసులన్నా. మొన్న ఎఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు ఉన్నాయంట నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు మురళి గారు అదేవిధంగా అమల గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 40 రోజులు ప్రతి గడప దొక్కాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరెక్ట్ గా 2 నెలల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగరేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఆయన మళ్ళీ మాట్లాడతారు. అన్నగారు ఏదన్నా 5 కాదు, ఇప్పుడు 24 సార్ బ్రదర్. అప్పుడు నాకు 5 ఉండే, ఇప్పుడు 24 ఉన్నాయి. సో మీరు 25 కేసులు పెట్టించుకున్నా. అరే ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది స్వామి. ఎందుకు వరి అవుతుంది? వస్తాయి కదా. ఇంకా మురళి అన్న, అదేవిధంగా
అమలా గారి రాజకీయ భవిష్యత్ చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఇక వచ్చిన కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా కష్టపడతారో మెరుగైన సేవలు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మా గుండెల్లో పెట్టుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మళ్ళీ మీ అందరూ తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లోకేష్ బాబు యొక్క నాయకత్వంలో మనందరం ఈరోజు తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని ఆహ్వానించి జాయిన్ చేసే వారికి కృతజ్ఞతలు ముందుగా తెలియజేస్తున్నాను. మా ఎంపీ గారు తొమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు వాళ్ళ వేదిక మీద ఉన్నారు. మా సోదరుడు నాన్నగారి వేదిక అందరికీ వేదిక ప్రతి ఒక్కరు కూడా చెప్పారు సార్. మీ నాయకత్వం నాకు కావాలి సార్, మీ నాయకత్వంలో పనిచేస్తున్నాను సార్. లోకేష్ బాబు గారు తో పాటుగా ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో మనం కష్టపడి పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఉన్నటువంటి ఈ ప్రాంతాల ప్రతి ఒక్కరి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తాను. మీ అందరూ చేయి కలిపి ఈ వైసీపీకి జగన్ రెడ్డికి బుద్ధి వచ్చేలా చేయాలంటే వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ గా పరిమితం చేయాల్సిన అవసరం మనందరం ముందు ఉంది. వారు అరాచకాలు చేద్దాం, అవినీతి సొమ్ముతో ఎలక్షన్ లో అరాచకాలు సృష్టించి ఏదో విజయం సాధిద్దామనే ఒక కుట్రతో వాళ్ళు పయనిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. నేనే సవాలు చూస్తా వైసీపీకి, జగన్ రెడ్డికి, నీ కుట్రలో కుతంత్రాలు అరాచకాలు ఎదుర్కొంటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే ఎటువంటి దాడులు చేసినా అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం, పోరాడతాం, ఇండియా కూటమిని గెలిపించి తీర్చామని మీ అందరి సమక్షంలో నారా లోకేష్ బాబుకి గుండెలుగా ఆనందంతో హామీ ఇస్తున్నాం. మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఒక సైనికులను పనిచేసి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాతో పాటు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.